వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు మనము ఒక మంచి వీడియో చూస్తున్నామండి. బట్టలకి రోజ్ పౌడర్ ఎలా పెట్టాలనేది చూస్తున్నామండి. ఇదిగోండి రోజ్ పౌడరు. ఇది రామరాజ్ కాటన్లో దొరుకుతుందండి ఈ పౌడరు. లేకపోతే బట్టల పైన బయట షాపుల్లో కూడా దొరుకుతుంది. బట్టలకు పెట్టే రోజ్ పౌడర్ అంటే ఇస్తారు. ఈ పౌడరు ఎలా బట్టలకు పెట్టాలో మనం చూద్దామండి. చూడండి, ఇలాంటి పాతది ఏదైనా క్లాత్ ఉంటే మీ దగ్గర తీసుకోండి. కర్చీఫ్ అయినా పర్వాలేదు, లేకపోతే మన దగ్గర ఏదైనా పాత క్లాత్ ఉంటే కట్ చేసి పెట్టుకోండి. దానిలో ఈ రోజు కొంచెం వేసుకోవాలండి. మన బట్టలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకోండి, ఒకసారి వేయొద్దండి. నేను ఇదిగో చూడండి కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి ఇలా పట్టుకోండి క్లాత్. దీనిలో రోజ్ పౌడర్ ఉంది కదా, పట్టుకుని ఈ నీళ్ళల్లో ఇలా ఇలా అనండి. ఇలా అంటే ఏమవుతుందంటే లోపల ఉన్న ఏమన్నా ఇసుక లాంటిది ఉన్నా కూడా ఉండిపోయిద్దండి. చూడండి ఇలా ఇలా వస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా కాకపోతే మీ బట్టలు కొంచెం ఇంకా నల్లగా ఉన్నాయి అనిపిస్తే కొంచెం వేసుకోండి. చూడండి, ఇది బట్టలకి డైరెక్ట్గా పెట్టకూడదండి. దానిలో కొంచెం బ్లూ రంగు వేసుకోవాలి. మన దగ్గర ఉన్న సూపర్ టోన్ కానీ లేకపోతే మీ దగ్గర ఉన్న వేరు వేరు ఏమన్నా ఉన్నా కూడా బ్లూ రంగు కొంచెం వేసుకోవాలండి లైట్గా. ఎందుకంటే డైరెక్ట్గా పెట్టామనుకోండి బట్టలు అస్సలు బాగోవు. చూసారా, ఇట్లా వేసి బాగా కలపండి. దీన్ని ఇట్లా చేత్తో బాగా కలిపి ఫస్ట్ మన దగ్గర ఉన్న బనీన్లకు పెట్టుకోవాలండి. ఇట్లా బనీన్లు కొంచెం నల్లగా ఉన్న వాటి ఇలా బనీన్లు పెట్టాలి. చూడండి, ఇలా పెడితే ఏమవుతుందంటే అండి చాలా వైట్ వస్తాయండి, మంచి కలర్ వస్తుంది. ముందు ఇలాగా మనం బన్నీళ్ళకి లేకపోతే గంజి పెట్టని ఏమన్నా ఉంటే గంజి పెట్టకుండా ఉండేటి ఏమన్నా ఉంటే ఫస్ట్ మనం ఇట్లా పెట్టేసుకోవాలి. ఇవ్వండి మన దగ్గర ఉన్నటువంటి బన్నీళ్ళు కానీ లేకపోతే శారీస్ కానీ ఏవైనా గంజి పెట్టని వైట్ ఉంటే ముందు పెట్టేసుకోండి. అలా ఇలా అన్నీ పెట్టేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇసుక లాంటిది ఉంది కదండి, అది ఈ క్లాత్లో ఉండిపోయిద్ది. మనం డైరెక్ట్గా మాత్రము నీళ్ళల్లో వేసుకోకూడదు. ఇట్లాగా మనం క్లాత్లోనే వేసుకోవాలి. ఇప్పుడు నేను షర్ట్లకు పెడుతున్నానండి. చూడండి, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇదిగోండి షర్ట్లకు పెడుతున్నాను నేను. ఇది పౌడర్గానే ఉంటుందండి, కానీ ఇది కొంచెం చెమ్మొచ్చింది. ఇది పౌడర్ కానీ పొడి పొడిగానే ఉంటుంది. సో ఇట్లా పెట్టేసి మరలా దీనిలోనే ఇలా అనండి. ఇలా అంటే దీనిలో ఉన్న రోజంతా కూడా వాటర్లో దిగిపోతుంది. ఇప్పుడు నేను గంజి పెడుతున్నానండి షర్ట్లకి. ఇట్లాగే కొంచెం బ్లూ రంగు వేసుకొని ఇలాగే పెట్టుకోండి. రోజ్ వేసుకొని కొంచెం బ్లూ రంగు వేసుకోండి. దీనిలో గంజి వేస్తున్నానండి నేను. మనం ఉడకబెట్టుకున్న గంజి ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఇది కూడా చేత్తో ఇలా కలిపేసుకోండి. ఒకవేళ మీకు బ్లూ రంగు సాలదు అనుకుంటే వేసుకోండి, రోజు సాలదు అనుకుంటే వేసుకోండి. నాకైతే నేను కొంచెం లైట్గానే పెడతానండి బ్లూ రంగు, అందుకని నేను కొంచెం లైట్గానే వేసాను. చూడండి, కొంచెం అంటే కొత్త షర్ట్లకి అయితే పెట్టకూడదండి. కొత్త షర్ట్లకి గంజి కానీ ఈ రోజు కానీ అక్కర్లేదు. ఎందుకంటే కొంచెం పాత పడతాయి కదండి, కొంచెం నలుపు వస్తూ ఉంటుంది కదా, ఇట్లాగ ఉంటుంది కదా. అలాంటి షర్ట్లకు పెడితే చాలా చక్కగా మంచి వైట్ వస్తుందండి. మనం ఈ షర్ట్లకు పెడుతున్నాము. చూసి మీరు విడదీసి పెట్టాలండి. ఎందుకంటే ఒకవైపు పట్టి ఒకవైపు పట్టకుండా అలా కాకుండా చక్కగా షర్ట్లన్నిటికి కూడా గంజి బ్లూ రంగు రోజ్ అన్నీ కూడా పట్టేటట్టుగా పెట్టండి. ఇదిగో చూడండి, ఇలా గట్టిగా పిండేసేయండి. పిండేసి ఎండేసేటప్పుడు విదిలించండి. బాగా గట్టిగా విదిలించి ఎండేయండి తీగ మీద.
చూడండి ఇట్లా బాగా ఇట్లా విదిలించి తేగ మీద ఎండేసేసేయండి. ఆరిన తర్వాత మనం చూద్దామండి అలాగే కలర్ ఎలా వస్తుందో. చక్కగా ఇస్త్రీ చేసుకుంటే చాలా నీట్గా కొత్తలాగే ఉంటాయండి. ఎంత పాత అయినా షర్ట్లు అయినా మన శారీస్ వైట్ ఉంటాయి కదండి, వైట్ శారీస్ కానీ అలాగే వైట్ డ్రెస్సులు కానీ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నేను ఇంకో షర్ట్కి కూడా పెట్టి మీకు చూపిస్తున్నాను అండి. చూడండి నేను కొంచెం గంజి వేసుకుంటున్నాను. ఇందాకటి షర్ట్కి వేసాను కదా కొంచెం, ఇప్పుడు ఉన్న గంజి కూడా వేసేస్తున్నానండి నేను. చూడండి షర్ట్ పెడుతున్నాను, వైట్ షర్ట్. బ్లూ రంగు ఎక్కువ వేయొద్దండి, కొంచెం లైట్గా వేస్తే సరిపోద్దండి. చూడండి ఇలా పెట్టేసుకోవడమే. షర్ట్లన్నీ కూడా మనం ఇలా కొంచెం కొంచెం గంజి వేసుకొని, గంజి పోసుకొని కొంచెం కొంచెం బ్లూ రంగు వేసుకొని మనం పెట్టుకోవాలండి. ఒకసారి పెట్టేయకూడదు, ఒకసారి పెడితే ఒక షర్ట్కే పట్టేస్తుంది అంతా. కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని ఇలా దులిపి ఎండేసుకోవాలండి. మనం రోజు పెట్టుకున్నాం కదండి షర్టులకి, చూడండి ఎంత బాగా వచ్చాయో, నీట్గా వచ్చినాయండి. ఐరన్ చేస్తే కూడా చాలా చక్కగా ఉన్నాయి, చాలా నీట్గా వచ్చాయి. కొత్త షర్టులాగే ఉన్నాయండి చూడండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, రోజు పెట్టండి బట్టలకి. వైట్, ఓన్లీ వైట్ బట్టలకేనండి. వైట్ షర్ట్లు, వైట్ శారీస్, వైట్ డ్రెస్లకి పెట్టుకున్నామంటే చాలా ఇలా నీట్గా కొత్త షర్టులాగా మెరుస్తాయి. తప్పకుండా ట్రై చేసి మా కామెంట్స్లో పెట్టండి. అలాగే మా ఛానల్ మర్చిపోవద్దండి, గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.